సో దేశాల గురించి అంటే రీసెంట్గా నేను ఒక వీడియో చూసాను. మేబీ మీరు అది చూసారా లేదో నాకు తెలీదు. మీకు తర్వాత ఒకసారి నేను చూపిస్తాను. సో హీఈ్ ఆల్సో ఒక ఎన్ఆర్ఐ అనమాట. ఈయన అసలు బాలకృష్ణ గారిని ఎంత ది వరస్ట్ అనమాట, ఎంత వరస్ట్గా తిడుతున్నారంటే అంత వరస్ట్గా అనమాట. నిజంగా తెలియదు అసలు, వినలేదు మీరు చెప్పింది. అసలు అంటే మీరు అన్నట్లు జనాలు ఏ పరిస్థితిలో అసలు బతుకుతున్నారో కూడా అర్థం కాదు. బాలకృష్ణ గారు మీకు నచ్చలేదు అనుకోండి, ఆయన సినిమాలు చూడొద్దు, ఆయన తిట్టాల్సిన అవసరం ఏముంది? అంటే ఈ మధ్య డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డల్లాస్లో అయ్యింది. డాలస్లో అయినప్పుడు సో ఈయన పొలిటికల్ ఇది అయ్యిండొచ్చు కదా. అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు టీడీపీ ఎమ్మెల్యే కదా, అపోజిషన్ పార్టీ ఆ విధంగా నాకు తెలియదు, నిజంగా నాకు తెలియదు కాబట్టి అడుగుతున్నాను. డాలస్ అంటే మళ్ళీ అంటే మేము ఉండే దేశం కాబట్టి నిజంగా నాకు తెలియదు, నేను చూపిస్తే వింటా. అది నా పర్సనల్గా ఏంటంటే, ఇప్పుడు చిరంజీవి గారి సినిమాలు మీకు నచ్చలేదు చూడకండి, పవన్ కళ్యాణ్ గారు మీకు ఇష్టం లేదు ఆయన సినిమాలు చూడకండి, ఆయన తిట్టాల్సిన అవసరం ఉంది, అంతే కదా. అంటే వీళ్ళు హైప్ అవడం కోసం పక్క వాళ్ళని తిడుతున్నారు అనుకుంటారా? నేను అదే అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఆయన ఎవరో చెప్పారు అన్నారు, ఆయన తిట్టకపోతే మీరు ఆయన గురించి మాట్లాడరు కదా. ఎగ్జాక్ట్లీ అయ్యిండొచ్చు. నన్ను తిట్టినోడు కూడా అంతే. ఎవరో గుంటూరులో ఒక ఆవిడ ఉంటుంది, ఆవిడ నా మీద ఎన్ని నెగిటివ్ వీడియోలు చేసిందో. అంతకుముందు రవి గారు నేను మీ ఫ్యాన్ అని చెప్పింది, నేను వస్తే రవి గారు మీరు గ్రీక్ వీటిలాగా ఉంటారు అదే పొగిడిన ఆవిడ నా మీద చేసింది. నేను ముస్లిం కంట్రీలకి సిగరెట్లు అమ్మేస్తున్నానని, పాకిస్తాన్కి అమ్మేస్తాను. ఎందుకు చేసిందంటే అటెన్షన్ కోసం ఉంటుంది. ఓకే, నాకు ఎలా తెలుస్తుంది ఎందుకు చేసింది? పేర్లు చెప్పరు మళ్ళీ ఎందుకు లేని, గుంటూరు అని చెప్పాను కదా, విన్నోళ్ళకి అర్థమైపోతుంది. ఎన్ని వీడియోలు పొద్దున్న లెగిస్తే నేను ఓన్లీ ముస్లిం కంట్రీలో తిరుగుతానంట. అంటే 195లో ఉన్నప్పుడు అవే మిగిలిపోతే మరి అక్కడే తిరగాలి, క్రిస్టియన్ కంట్రీలో తిరగలేం కదా. జనాలకి ట్రోలింగ్ ఈజ్ ఎ ప్యాషన్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇన్స్టాలో చూసుకున్నా కూడా ఇప్పుడు వాళ్ళకి ఏమైనా వ్యూస్ రావాలంటే వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు అనుకోండి, ఈ వ్యూస్ ట్రెండింగ్ వెళ్ళిపోతాయి. కానీ నేను తిట్టను కదా, మనకి బుద్ధి ఉంది. లేకపోతే జగన్ గారిని తిట్టినా ట్రెండింగ్ వెళ్ళిపోతుంది తిట్టామని. మనం ఎందుకు తిడతామండి? ఆయన నాకు ఏం చేశారు? పాలసీ పరంగా ఆయన ఏదో చేశారో అది మనకు నచ్చలేదు. పవన్ కళ్యాణ్ గారు ఈ బిల్ పెట్టారు, ఇది మనకు నచ్చలేదని చెప్తే అర్థం ఉంది. పర్సనల్గా వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో తిట్టి సెన్స్లెస్. అంటే నేను కూడా అబ్యూస్ చేయబడ్డాను కాబట్టి, నేను కూడా రిసీవింగ్ ఎండ్లో ఉన్నాను కాబట్టి నేను అసలు ఇప్పుడు చాలామంది వచ్చి నా కామెంట్లు పెడతారా నువ్వు ఫేక్ ట్రావలర్ అని. నేను ఒక్క ఛానల్లో అయినా ఎక్కడైనా నా కామెంట్ చూడండి, ఎవరైనా ఛానల్కి వెళ్ళి నెగిటివ్ కామెంట్ పెట్టి నాకు మీ కంటెంట్ నచ్చలేదు చూస్తాను వెళ్ళిపోతాను. మిమ్మల్ని తిడితే నాకేమొస్తుంది? మీ ఛానల్ మళ్ళీ చూడండి. నా దగ్గరికి వచ్చి మళ్ళీ జోక్ ఏంటంటే ప్రతిరోజు వస్తారు, ప్రతిరోజు నెగిటివ్ కామెంట్ వస్తారు. నాకు అర్థమైన సైకాలజికల్ బిహేవియర్ ఏంటంటే, వాళ్ళకి ఏదో లేదనుకోండి ఇలా చెప్పి వాళ్ళు సాటిస్ఫై అయిపోతారు అనమాట. అది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కవర్ చేసుకోవడానికి. ఇది నాకు అర్థమైంది, అది నేను నవ్వుతూ చెప్తాను, ఎవరు అలా తీసుకోవాలి. చాలా ప్లేసెస్ తిరిగారు కదా. ఇప్పుడు మనకి కరోనా తర్వాత ఇప్పుడు హెచ్ఎంపీ వైరస్ అని చెప్పేసి చాలామంది భయపడుతున్నారు, మళ్ళీ కరోనాలా వస్తుందా ఏంటి, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి అని. సో మీరు ఎప్పుడో 2011లో వెళ్ళారు చైనా. నేను ఫస్ట్ చైనా వెళ్ళింది 2002, 2004, 2009, 2011 4 సార్లు. ఓకే, 11 లాస్ట్. సో మీకు అంటే అక్కడ ఎలా అనిపించింది? అంటే వాళ్ళు కప్పలు తింటారు, అవి తింటారు, ఇవి తింటారు అంటే చాలామంది వ్లాగర్స్ కూడా అవి తిని చూపిస్తారు. మీరైతే అట్లాంటి ప్రయోగాలు అయితే చేయలేదు. కానీ కప్పలు తినడం అంటే ఇది కష్టమైన ప్రశ్న అండి. మీరు ఒక వెజిటేరియన్ దగ్గరికి వెళ్ళి చికెన్ తింటారంటే మీ చికెన్ తింటారో మటన్ తింటారో అనుకుంటాం కదా, ఆయనకి అది చాలా ట్యాబు. మనం అలాగే కప్పల గురించి అనుకుంటాం. మనం తినపోయామని వాళ్ళ ఆహార పద్ధతి అది, అది కరెక్టా కాదా అనేది నాకు తెలియదు. వాళ్ళు మనం చూసి ఏంటి మీరు ఓన్లీ గడ్డి తింటారా అనుకుంటారు. సో ఆ పర్స్పెక్టివ్ నాకు తెలియదు. కానీ చైనా నేను వెళ్ళినప్పుడు 2002లోని ఇలా ఇండియాలో ఉండేది. 2014 వెళ్ళినప్పుడు చాలా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. అంటే మీరు ఊహించలేనంతగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. బీజింగ్ ఎయిర్పోర్ట్, సిటీ ఎయిర్పోర్ట్, సిటీ ఎయిర్పోర్ట్, అక్కడి నుంచి నేను షాంఘై అనే ఊరు సౌత్లో ఉంటుంది, క్యాంటనీస్ బాగా మాట్లాడతారు అక్కడ. అక్కడి నుంచి బీజింగ్కి నేను 2002లో వెళ్ళినప్పుడు నాకు ట్రైన్లో 26 గంటలు పట్టింది. ఓకే, 2014 వెళ్ళినప్పుడు 5 గంటల 10 నిమిషాలు పట్టింది. గ్రేట్ కదండి. మన శత్రువు అయినా అందరూ పాకిస్తాన్ శత్రువు అంటారు. నేను అనుకోవడం భారతదేశానికి పెద్ద శత్రువు చైనా, పాకిస్తాన్ కాదు. పాకిస్తాన్ దగ్గర కెపాసిటీ లేదు, డబ్బులు లేవు, వాళ్ళే పాపం అన్ని లోన్లు తెచ్చుకుంటారు, వాళ్ళు ఏం చేయగలరండి. చైనా బిగ్ థ్రెట్. మన పాకిస్తాన్ వెళ్తే తప్పు, చైనా మాత్రం వెళ్ళిపోవచ్చు. నాకు అర్థం కాదు ఇది. కానీ చైనా మాత్రం దేనికది చెప్పుకోవాలి, చాలా డిసిప్లిన్డ్, మనకన్నా చాలా డిసిప్లిన్డ్. ఒక సిస్టమ్ పెడితే కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అనుకోండి, ఏదైనా రూల్స్ పాటిస్తారు. ప్లస్ వాళ్ళు చేసిన డెవలప్మెంట్ అడ్వెంట్ అది ఫేక్ రీలా మనకు వదిలేసాను. చూస్తే అసలు అబ్బురపరిచేగా ఉంటుంది. నేను చూసింది ఇప్పుడు 10 ఏళ్ల క్రితం. ఇప్పుడు నేను యాక్చువల్లీ చైనా వెళ్దాం అనుకున్నా ఈ సంవత్సరం. మళ్ళీ ఇప్పుడు ఈ వైరస్ అంటే మళ్ళీ ఎందుకు రిస్క్ తీసుకోవడం మీరు కదా. సో మీరు ఏ ఫుడ్ తిన్నారు చైనా వెళ్ళినప్పుడు?
అదేంటండి చైనాలో కప్పలు కాకుండా మామూలు మనిషి అంటే తినరా ఏంటి? జనరల్గా అడుగుతున్నా అక్కడ అందుకే చికెన్ మాకు దొరుకుతుంది, తెలియదు కదా. అక్కడ మటన్ దొరుకుతుంది, అక్కడ మేక మాంసం దొరుకుతుంది, అక్కడ ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ కూడా దొరుకుతుంది. ఓకే. అన్నీ దొరుకుతాయి. చైనా వెళ్తే కప్పలు తినాలా ఏంది? అది మీరేం తిన్నారని అడుగుతున్నా. రెగ్యులర్ ఫుడ్ అండి. ఓకే. అన్ని రకాలు దొరుకుతాయి చైనాలో. ఓకే. సో అంటే ఈ ఎన్ని కంట్రీస్లో ది వరస్ట్ అని ఏది అనిపించింది? ఏది లేదు. ఏది లేదు. అంటే పోనీ మీరు ఇబ్బంది పడిన కంట్రీ? ఇబ్బంది పడ్డం అంటే నాకు ఒకసారి లెబనాన్ వెళ్ళినప్పుడు అరెస్ట్ చేశారు నన్ను. ఎందుకంటే నాదే తప్పు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మాకు అమెరికన్ పాస్పోర్ట్లోని ఇలాగా పేజీలు అయిపోతాయి. ఈ పేజీలు అయిపోతే నా పాస్పోర్ట్ ఎక్స్పైర్ అవ్వకపోయినా కొత్త పాస్పోర్ట్ తీసుకోవాలి. ఓకే. ఓకే, నాకేం జరిగిందంటే ఈ మూడో పాస్పోర్ట్ ఈ పాస్పోర్ట్ నాకు కనబడలేదు మా ఇంట్లో. ఎక్కడో కనబడలేదు. నాకు కనబడిపోతే ఏంటి, నాకు ట్రిప్ వచ్చేస్తుందని ఈ పాస్పోర్ట్ పోయింది అని ఒక అప్లికేషన్ పెట్టేసి కొత్త పాస్పోర్ట్ అప్లై చేశాను. ఓకే. అమెరికా ఎఫిషియన్సీగా 3 గంటల్లో పాస్పోర్ట్ వచ్చింది కొత్తది. 3 గంటల్లో పాస్పోర్ట్ వచ్చింది. కానీ ఇది నేను 4 ఏళ్ళు ఎంతో వాడాను కాబట్టి ఈ పాస్పోర్ట్ నెంబర్ నాకు గుర్తుండిపోయింది. ఈ పాస్పోర్ట్ వచ్చేసాక ఈ పాస్పోర్ట్ దొరికింది ఇంట్లోనే ఉంది ఎక్కడో. దొరకగానే నేను లెబనాన్ వెళ్తున్నాను, బేరూట్ వెళ్తున్నా, సిరియా వెళ్దామని. సిరియా వెళ్తుంటే బేరూట్లోని ఫ్లైట్ చేసినప్పుడు పాస్పోర్ట్ నెంబర్ అడిగింది. ఈ నెంబర్ గుర్తుంది కదా, పెట్టేశాను. అంటే అమెరికన్ పాస్పోర్ట్ అంత పవర్ఫుల్ అని నాకు తెలియదు. సో బేరూట్లో దిగేసరికి 12 మంది యూనిఫామ్ పోలీసులు వచ్చేసి గన్లు వేసుకొని నన్ను తీసుకెళ్ళిపోయారు. నాకు అర్థం కావట్లేదు వీళ్ళు ఎందుకు తీసుకెళ్ళిపోయారా. ఇప్పుడు అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పలేదా? మాట్లాడరు కదా, జస్ట్ ఫాలో అని వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళిపోయి ఇలా రూమ్లో పడేశారు. రూమ్లో పడేస్తే అటు పక్కన చూస్తే అందరూ చిన్న బెడ్ల మీద నొక్కొని కూర్చున్నారు. అట్లీస్ట్ నాకు పవర్ఫుల్ పాస్పోర్ట్ ఉంది కాబట్టి నన్నైతే ఇలా కుర్చీలో కూర్చోబెట్టాను. నేను అడిగాను ఏంటని. నువ్వు పాస్పోర్ట్ పోయిందన్నా ఆ పాస్పోర్ట్ నువ్వు ఎలా వాడుతున్నావు? ఓకే. దానికి ఏంటంటే ఇంటర్పోల్ అలర్ట్ అంట చూపించారు. అమెరికన్ పాస్పోర్ట్ పోయిందన్నాను కదా, పోయింది కాబట్టి ఇంటర్పోల్ అలర్ట్ పెట్టారు. ఎవరైనా సరే ఈ పాస్పోర్ట్ నెంబర్తో కనిపిస్తే ఇమీడియట్గా అరెస్ట్ చేసేయండి నేను. సో అది అయిపోయింది. లక్కీగా ఇంకో దేశం అయితే కష్టమైంది ఇది కాబట్టి నాకేం చెప్పారంటే ఇది ఉంచేసుకుంటాం, నువ్వు రేపు కోర్టుకి వెళ్ళాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి, గడుగుడ్డ అని చెప్పి నాకేమో హోటల్కి పంపించారు. సో అప్పుడు అలాంటప్పుడు అనిపిస్తుంది అబ్బా ఏంది. కానీ యాక్చువల్లీ నాకు ఫస్ట్ డే కొంచెం టెన్షన్ వచ్చింది, కానీ రెండో రోజు నచ్చింది. అంటే ఇలా జరిగితే మనకు తెలిసింది కదా ఏం జరిగింది. చాలా చిన్న మిస్టేక్ అది, పాస్పోర్ట్ నెంబర్ పెట్టేసా అని. అమెరికన్ పాస్పోర్ట్ అంత పవర్ఫుల్ అని, అది రియల్ పాస్పోర్ట్ అని ఇప్పుడు తెలిసింది కదా మీకు, ఫేక్ అయితే రాదు కదా అలర్ట్. సో ఆ అలర్ట్ వచ్చి 1 వీక్ నాకు ఉంచేశారు లెబనాన్లో. దానివల్ల నా సిరియా ట్రిప్ పోయింది. అతి కష్టం మీద వచ్చిన వీసా. కానీ చెప్పాను కదా మనం చాలా అదృష్ట జాతకులు. వెంటనే ఇంకోళ్ళు దొరికారు సిరియాలోని, సేమ్ డే వీసా ఇప్పించేశారు నాకు. 2 ఏళ్ళు పట్టిన వీసా 1 డేలో ఇప్పించేశారు. సో సిరియా చేసి. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్లు అవుతాయి. అంతేకాకుండా ఫస్ట్ టైం నేను ఒకసారి ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ఆ ఫ్లైట్ మిస్ అయిపోతే ఆ రోజంతా కూర్చొని ఫ్లైట్ మిస్ అయిపోయింది. నెక్స్ట్ డే మళ్ళీ కొనుక్కున్నాను కదా, అప్పుడు ఏమొచ్చింది నెక్స్ట్ టైం ఎంత ఏడ్చినా నెక్స్ట్ మళ్ళీ ఫ్లైట్ కొనుక్కోవాలి. ఇప్పుడు ఫ్లైట్ మిస్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ ఫ్లైట్ కొనేసుకుంటాను. ఇది మెచ్యూరిటీ, అంతే కదా. ఇప్పుడు ఏడొచ్చు, రోజంతా ఏడ్చినా మళ్ళీ కొనుక్కోవాలి రేపు, అదేదో ముందే కొనేసుకుంటే మనకి ఈజీ కదా. సో ఇలాంటివి ఎన్నో నేర్చుకుంటాం, చెప్పలేను అది. సో అలాగే రీసెంట్ టైమ్స్లో కూడా కొన్ని ఇష్యూస్, ఈవెన్ ఇందాక మనం మాట్లాడుకున్నాం